ఒక్క చిన్న బంతి భవిష్యత్తులో అడవిగా మారుతుందంటే నమ్ముతారా? ప్లాస్టిక్ బాటిల్స్ కాదు, ఇప్పుడు ప్రకృతిని కాపాడేది విత్తన బంతులు. ప్రతి సంవత్సరం ఎండలు పెరుగుతున్నాయి, వర్షాలు తగ్గిపోతున్నాయి, చెట్లు నరికేస్తున్నాం, కానీ కొత్త మొక్కలు నాటడం మర్చిపోతున్నాం. మన పిల్లలు ఆక్సిజన్ కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. కానీ విశాఖలో ఇప్పుడు ఓ అద్భుతమైన ఉద్యమం ప్రారంభమైంది. ఒక్కో మనిషి చేతిలో ఒక సీడ్ బాల్, అదే రేపటి అడవికి బీజం అవుతుంది. విశాఖపట్నంలోని కంబాలకొండలో చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐకేవి రాజు ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో విత్తనాల బంతుల తయారీపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తిన్న పండ్ల విత్తనాలను పారేయకుండా అటవీ శాఖకు ఇవ్వాలి అని అధికారులు పిలుపునిచ్చారు. అయితే ఈ విత్తన బంతులు ఎలా తయారు చేస్తారో తెలుసా? 70% పచ్చిపేడ, 30% ఇసుక మట్టి చిన్న ముద్దలా చేసి ఇందులో 3 విత్తనాలు పెడితే అదే సీడ్ బాల్. వర్షాకాలంలో ఈ బంతులను కొండల్లో, తీర ప్రాంతాల్లో చల్లితే కొన్ని నెలల్లోనే పచ్చదనం పరిడవిల్లుతుంది. ఒక మనిషి ఒక విత్తనం వేస్తే లక్షల మంది కలిసి అడవినే సృష్టించగలరు. మీరు కూడా ఈ గ్రీన్ మిషన్ లో భాగమవుతారా? ఈ వీడియోను షేర్ చేసి ఒక విత్తనం అయినా నాటండి. ఇది తురా విత్తనం 3 ఎడుతున్నాం చూడండి. ఇవి బాగా చేతిని మాటంతరావే వెళ్ళిపోతాయి. ఇవి చెయ్యక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు. అది కూడా ఒకే సీడ్ వేసుకోవాలి. 2-3 సీడ్లు వేసుకుంటే వచ్చే నష్టం ఏంటంటే ఒక సీడ్ 15 సంవత్సరాలుగా చెట్టు చచ్చిపోతుంది, రెండోది 100 ఏళ్ళు ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే 15 ఏళ్ళు చచ్చిపోయడానికి చెడపడతాం. అదేం చేస్తుంది, 100 ఏళ్ళు ఉండే చెట్టుని చంపేస్తాం. కాబట్టి ఒకే రకం వేసాం అనుకోండి, దాని కాలంలో జీవించేస్తుంది. ఇది ఇనఫ్. పెద్దగా చేస్తే ఎక్కువ రోజు నీరు పీల్చుకొని ఉంటాం, చిన్నది చేస్తే తక్కువ వెళ్తూ అవుతాయి. ఇంతవరకు మనం ఏం చేశాము, లేక నేను అటవీ శాఖ అధికారిని అన్నది కాకుండా ప్రపంచానికి ప్రాణవాయువునిచ్చేది ఈ అటవీ శాఖ అధికారులు అనే ఆలోచనతో మీరు చేయాలి. ఈరోజు భూమి మీద ఆక్సిజన్ శాతం ఉంటుందో తెలుసా? 19.5 నుంచి 23.5% ఉండాలి. అది 20.9% ఉంది. అదే మన నగరాల్లో ఎంత ఉందనేది మీరు అంతా ఆలోచన చేయాలి. సో ఈ వాతావరణ పరిస్థితుల్లో ఈ వేడి తగ్గించాలి అంటే మీరంతా అర్థం చేయండి. బయట ఎండ ఉన్న కాడ ఎంత ఉంది టెంపరేచరు, ఇక్కడ ఎంత ఉంది టెంపరేచరు, ఆ చెట్టు కాడ ఎంత ఉంది చూస్తే మీకు బయట 40 చల్లు ఉంది, అదే ఇక్కడ దాదాపు 30 ఉంది. కానీ గాలి ఆడటం లేదు కాబట్టి మనకి ముక్కుపోతూ ఉంది. అదే చెట్టు కింద వెళ్ళిపోతే 20 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. కారణం ఏంటి? ఆ చెట్టు నిరంతరంగా ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. కానీ మనము దానిని పట్టించుకోవడం లేదు. మన నిత్య జీవనంలో ఎవరు చెట్టు కొట్టేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు, అడగటం లేదు. నేను ఈ మధ్య తరచూ చింతపల్లి ఏజెన్సీ తిరుగుతున్నా. పెద్ద 100-200 ఏళ్ల నాటి చెట్లు కొట్టేస్తున్నారు. ఆ చెట్లు చుట్టూతో మంట పడుతున్నారు. ఆ చెట్టు చచ్చిపోతుంది, తర్వాత నీట్గా కొట్టేసి తగ్గించేస్తున్నారు. అది ఒక్క ఆక్రమణతో ఉన్నది కాకుండా దాదాపుగా అంత పెద్ద చెట్లన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏజ్ ట్రీ కదండి అంటున్నారు చాలా మంది. మొన్న మల్లికార్జున రావు గారు వచ్చారు, మీ రిటైర్డ్ పీసెస్